ఈరోజు మన రెసిపీ కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినవన్నీ ఏవైనా వేసుకోవచ్చండి. డేట్స్ వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, బాదం. నేనైతే ఓన్లీ బాదం ఇంకా జీడిపప్పు వేస్తున్నాను. మొన్న మీరు షార్ట్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఇది ఎందుకు చేస్తున్నానో. మా ఆయన అత్తమ్మ అడిగారనమాట. సో వాళ్ళ కోసం చేస్తున్న రెసిపీ మంచి స్వీట్ రెసిపీ. స్వీట్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది అండ్ హెల్దీ స్వీట్ కూడా. ఇందులో మనం బెల్లం యాడ్ చేస్తున్నాం. బెల్లం కూడా కొంచెమే వేస్తున్నామండి. ఒకసారి కొలత చెప్తాను. 1 కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. దీంట్లో పావు వంతు మటుకే నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీరు కావాలి అంటే రెగ్యులర్ బెల్లం అయినా తీసుకోవచ్చు. అలాగే కాస్త యాలకుల పొడి, ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఇంకా 1 గుప్పెడు బాదం, 1 గుప్పెడు జీడిపప్పు తీసుకున్నాను. వీటిని కొంచెం ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇందులో వాల్నట్స్ కూడా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి 2 వేస్తున్నాను. సో ఫస్ట్ ఇవి కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ పెట్టి ఇందులో నెయ్యి వేసేసుకోండి. సింపుల్ అంటే సింపుల్ స్వీట్ అండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కావాలి అంటే మీరు ఆవు నెయ్యి వేసుకోండి, ఇంకా సూపర్. ఇందులో జీడిపప్పు, బాదం 2 వేసేస్తుంది. ఇవి సగం వేగిన తర్వాత ఇందులో కొబ్బరి వేసేసుకోవచ్చు. ఇందులోనే ఎండు కొబ్బరి తురుము వేసేస్తున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. జస్ట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా, ఇప్పుడిప్పుడే వంటలు స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్ కంప్లీట్గా వేగాలన్నమాట. ముందే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయించేసామనుకోండి, కొబ్బరి వేగడానికి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ నల్లగా అయిపోతాయి. డ్రై ఫ్రూట్స్ కొంచెం నల్లగా అయినా బాగుండదు, అలా అని కొంచెం పచ్చిగా ఉన్నా కూడా అవి బాగుండవు అనమాట. డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు మటుకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెయ్యి అంతా కొబ్బరి లాగేస్తుంది. నెయ్యిలో వేగిన కొబ్బరి భలే రుచిగా ఉంటుందండి. దీన్ని పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు, బట్ మనమైతే ఎండు కొబ్బరితో చేస్తున్నాం. పచ్చి కొబ్బరితో చేస్తే ఇంక కొంచెం టైం ఎక్కువ పడుతుంది వేగడానికి. చిన్న మంటలో మెల్లిగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది. చూడండి, కొబ్బరి కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో బెల్లం పొడి వేసేసుకోండి. అలాగే కాస్త యాలకుల పొడి వేసి మంచిగా మిక్స్ చేసేయండి. అంతే అండి, చక్కగా అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని లడ్డు కట్టేసుకోవడమే. కమాన్. కొద్దిగా ప్లేట్లోకి వేస్తే చల్లగా అయితే మనం లడ్డు కట్టడానికి వస్తుందండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు కట్టలేము. ఇందులో మీరు కావాలి అంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అంటే మిల్క్ ఫ్లేవర్ యాడ్ అయ్యి ఇంకా మనం లడ్డు కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. లేదా ఇదే చల్లగా అయిన తర్వాత కూడా మీరు లడ్డు కట్టుకోవచ్చు. ఇది కాస్త చల్లగా అయిన తర్వాత ఇప్పుడు జస్ట్ రౌండ్గా లడ్డు కట్టుకోవడమే. నేనైతే కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను. మీరు కావాలి అంటే నెయ్యి కొంచెం తక్కువ చేసుకోవచ్చు. దీన్ని షుగర్తో కూడా చేస్తారు, బట్ ఈరోజు మనం బెల్లంతో చేసాం. మీ చేతికి వచ్చిన సైజులో ఒత్తుకోవడమే. ఇదిగోండి, ఎంత సింపుల్గా లడ్డూలు చేసేసామో చూసారా. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా హ్యాపీగా డెజర్ట్ లాగా చేసిస్తే బాగుంటుంది. అండ్ మీరు 1 వీక్ వరకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్.